ఒకసారి ఒక వ్యక్తి ఒక కోడి పుంజును కొని ఇంటికి తీసుకువచ్చి, నిన్ను చంపి తినాలని ఉన్నా నీకు బ్రతకడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాను. రేపు పొద్దున్నే లేచి అన్ని కోడి పుంజుల్లాగా నువ్వు కూత పెట్టకుండా ఉంటే నిన్ను వదిలేస్తాను అని అంటాడు. ఆ మాటలు విని భయపడిన కోడి పుంజు మరుసటి రోజు పొద్దున కూత పెట్టదు, కానీ రెక్కలను రెపరెపలాడిస్తుంది. అది చూసి యజమాని, నువ్వు రేపు రెక్కలు కూడా విప్పకూడదు అని అంటాడు. రెండవ రోజు కోడి కూత పెట్టదు, రెక్కలు రెపరెపలాడించదు, కానీ మెడను పొడవుగా చేస్తుంది. నువ్వు మెడను కూడా పొడిగించకూడదు అని ఆర్డర్ ఇస్తాడు. మూడవ రోజు కోడి కూత పెట్టదు, రెక్కలు విప్పదు, మెడను కూడా పొడిగించదు. నువ్వు ఈరోజు గుడ్డు పెట్టకపోతే నిన్ను చంపి తినేస్తా అని అంటాడు. అది వినగానే కోడిపుంజు ఎక్కి ఎక్కి ఏడవడం మొదలు పెడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా, నేను చనిపోతున్నాను అని ఏడవడం లేదు, కానీ మొదటి రోజే నా అస్తిత్వాన్ని కోల్పోకుండా కోడిపుంజులాగా కూతబెట్టి చనిపోయి ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు పిరికితనంలో చనిపోతున్నాను అని ఆ కోడిపుంజు సమాధానం ఇస్తుంది.